ఆయన చేతిలో ఆయుధం పట్టలేదు, కానీ యుద్ధాన్ని గెలిపించాడు. ఆయన రాజ్యంలో లేడు, కానీ రాజుల వెనక ఉండి నడిపించాడు. ఆయనే ది గ్రేట్ కృష్ణ. ఓం శ్రీ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మనం ఒక పర్ఫెక్ట్ మనిషిలాగా మారాలంటే కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది భక్తి ఒక్కటే కాదు, అంతకన్నా గొప్పదైన లైఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఆయన క్వాలిటీస్, ఆయన పవర్. కృష్ణుడు అనగానే గుర్తొచ్చేది సుదర్శన చక్రం, కానీ ఆయన అసలైన పవర్ ఆయన బ్రెయిన్. ఆయన వాడేది ఫిజికల్ పవర్ కాదు, స్ట్రాటజీ. ఇక్కడ మనకి లెసన్ ఏంటంటే, మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హార్డ్ వర్క్తో ఫిజికల్గా ఎదుర్కోవడం కాదు, స్మార్ట్గా ఆలోచించి స్మార్ట్గా ఎదుర్కోవాలి. మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా కృష్ణుడి లాగా ప్రశాంతంగా ఆలోచించడం నేర్చుకోవాలి. కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 క్వాలిటీస్. ఫస్ట్ వన్, అడాప్టబిలిటీ. ఆయన ఎప్పుడూ ఒకేలాగా ఉండరు, ఆయన ఏ పని చేసినా దానికి తగ్గట్టు మౌల్డ్ అయిపోతారు. సెకండ్ వన్, స్టే కామ్. యుద్ధం మధ్యలో ఉండి అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఆ టైంలో కూడా అర్జునుడికి భగవద్గీత బోధించాడు అంటే ఆయన మనసు ఎంత ప్రశాంతంగా ఉందో ఆలోచించండి. థర్డ్ వన్, డిటాచ్మెంట్, ది కర్మయోగ. నువ్వు నీ పని చేయి, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసే రైట్ నీకు లేదు. నువ్వు చేసే పని నువ్వు మనసు పెట్టి చేసినావు అనుకో, రిజల్ట్ ఆటోమేటిక్గా పాజిటివ్గానే వస్తుంది. డస్ కృష్ణ హ్యాస్ వీక్నెస్? నో, అతనికి ఎలాంటి వీక్నెస్లు లేవు. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన రాధని తన రాతలో లేదని వదులుకున్నాడు. ఆయన ఎంతగానో ప్రేమించే యాదవ కులం తన కళ్ళ ముందే అంతమవుతున్న ధర్మం కోసం మౌనంగా ఉన్నాడు. ధర్మం కోసం కొన్నిసార్లు మనం మనకిష్టమైనవి కూడా వదిలేయాల్సి వస్తుంది. నువ్వు మంచి మనిషిలాగా మారే ప్రాసెస్లో నీకున్న చెడు అలవాట్లు, చెడ్డ ఫ్రెండ్షిప్లు, చెడ్డ పీపుల్ని వదిలేయడం తప్పేం కాదు. ఈ 100 days లెవెలింగ్ అప్ మై సోల్ ఛాలెంజ్ సిరీస్లో నేను నేర్చుకుంటున్నది, లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నవ్వుతూ ఉండాలి, అవసరంలో ఉన్న వారికి తోడుగా ఉండాలి, అర్జునుడికి కృష్ణుడు ఉన్నట్టుగా. రేపటి గురించి ఆలోచించకుండా ఇవాళ మనం చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి, కూల్గా ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా ప్రశాంతంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. చెడ్డ దారిలో కాకుండా ధర్మాన్ని ఫాలో అవ్వాలి. అండ్ చేసే పనిలో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జై శ్రీకృష్ణ.